ఢిల్లీ గవర్నమెంట్ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఢిల్లీలో పొల్యూషన్ మొత్తం మటుమాయమైపోద్ది అనే ఎక్స్పెక్టేషన్స్లో కూడా ఉంది. ఇంతకీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఢిల్లీలో ఎక్కడా కూడా ఈ చలికాలం అయిపోయిందాక తందూరి రోటీలు కానీ తందూరి ఆహార పదార్థాలు కానీ తయారు చేయకూడదు. అరే పొల్యూషన్కి ఈ తందూరి ఆహార పదార్థాలకి ఏంది లింకు అనుకుంటున్నారా? ఇప్పటికే ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో జనాలు సతమతమవుతున్నారు. అంతేకాదు విమర్శలన్నీ గవర్నమెంట్ మీదనే వస్తున్నాయి. దాంతో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే ఈ తందూరి తయారు చేయడం కోసం కట్టెలు బొగ్గులు వాడతారు. దీనివల్ల విపరీతమైన పొగ వెలువడి మొత్తం ఢిల్లీని అంతా గమ్మేస్తుంది. అందుకనే ఈ వింటర్ అయిపోయేదాకా తందూరి ఆహార పదార్థాలు ఏ హోటల్లో కానీ ఏ రెస్టారెంట్లో కానీ తయారు చేయొద్దు అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖున ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దాంతో హోటళ్ళు రెస్టారెంట్లలో ఈ బొగ్గులు కట్టెలు మానేసి ఎలక్ట్రిక్ స్టవ్లు గ్యాస్ స్టవ్ల మీద తందూరీలు తయారు చేసుకునే పనిలో పడ్డారు. మరి ఈ హోటళ్లలో ఉన్న తందూరి బట్టీల వల్లనే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుందా? ఈ బట్టీలు ఆపేయడం వల్ల ఢిల్లీలో ఎంత పర్సెంటేజ్ వాయు కాలుష్యం తగ్గొచ్చు? ఇది అసలు ఎఫెక్ట్ చూపిస్తుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.